అంబేద్కర్ గారి ఆశయాలు చాలా గొప్పవి. ఆయన రాజ్యాంగాన్ని మరి ఎలా సాధ్యమైందో, ఎలా రాయగలిగాడో, ప్రతి ఎస్టీ ఎస్సీ ప్రతి వాళ్ళని గురించి, బడుగు బలహీన వర్గాల గురించి మరి ఈరోజు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఆయనని స్మరించుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. అలాంటి వ్యవస్థలో ఈరోజు గతంలో దివంగత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కూడా అంబేద్కర్ ఆశయాలని ఆ రోజు స్ఫూర్తిగా తీసుకొని ముందడుగేసిన పరిస్థితులు మనమంతా కూడా గతంలో చూసాం. ఆ తర్వాత మరి తండ్రి ఆశయాల కోసం మరి ప్రజల పాలనకు దగ్గరయ్యి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా అంబేద్కర్ ఆశయాలను మరి స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు చెప్పడమే కాదు, చేసి చూపించిన ఘనత మన సీఎం అని చెప్పేసి ఈరోజు మనమంతా కూడా గర్వంగా కూడా చాటి చెప్తున్నాం. ఈరోజు ఒక్కటే దానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఒకే ఒక దృక్పథంతో ఈరోజు ముందుకు సాగుతున్న పరిస్థితి మనము 2019 నుంచి కూడా మరి ఈ రోజు 2024 ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. సుమారుగా దాదాపుగా 4.5 సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా రాజకీయంగా కానీ ప్రతి దాంట్లో కూడా పెద్ద పీట వేసిన ఘనత ఈ రోజు మన సీఎంది. అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తున్నాడని చెప్పేసి మనకు స్పష్టంగా కూడా ఈరోజు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ పక్కనే ఉన్న ఎస్సీ మన సర్పంచ్ దీపిక